కేంద్ర ప్రభుత్వం గురువారం రాత్రి పద్మ అవార్డులను ప్రకటించింది. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డులను మొదట ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత కొద్దిసేపటికి పద్మభూషణ్ అవార్డులను ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, వైజయంతి మాలలతో పాటు 5గురికి ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించింది. తమిళనాడుకు చెందిన వైజయంతి మాల బాలికి పద్మ సుబ్రహ్మణ్యంకు పద్మవిభూషణ్ వర్తించింది. సామాజిక సేవా విభాగంలో బీహార్ రాష్ట్రానికి చెందిన బిందేశ్వర్ పటాక్కు పద్మవిభూషణ్ వర్తించింది. తెలంగాణకు చెందిన ఆనందచారి పద్మశ్రీ లభించింది. కాగా ఈ ఏడాది మొత్తం 132 మంది పద్మ పురస్కారాలు ప్రకటించగా వీటిలో 5గురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీలు దక్కాయి. దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను బీహార్ మాజీ సీఎం ఠాకూర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా పద్మవిభూషణ్ అవార్డు రావడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు విన్న తర్వాత తనకు మాటలు రావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు. తన అభిమానులు, కుటుంబ సభ్యులు సహకారంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తనకు సాధ్యమైనంత అవసరం ఉన్న వారికి సహాయం చేస్తున్నట్లు తెలిపారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.